హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి అంజని వ్లాగ్స్. వీడియో వచ్చేసి అరకు డే 2 ఫుల్ వ్లాగ్. డే 1 ఫుల్ వ్లాగ్ ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డే 2 వచ్చేసి అరకులో ఆల్మోస్ట్ చూడాల్సిన ప్లేసెస్ అన్ని విజిట్ చేశాము. అరకులో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలి అంటే ఎర్లీ మార్నింగే విజిట్ చేయాలి. అందుకే మేము 4 o'clockకే లేచాము. అరకు సెంటర్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక వ్యూ పాయింట్ ఉంది, అదే మాడగడ వ్యూ పాయింట్. జనరల్గా మనం క్లౌడ్ ఫార్మేషన్ చూడాలి అంటే కంపల్సరీ ట్రెక్కింగ్ అయితే చేయాలి, బట్ దీనికైతే ఎటువంటి ట్రెక్కింగ్ అనేది ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే. ఇదే మాడగడ వ్యూ పాయింట్. జనరల్గా ఇలాంటి క్లౌడ్ ఫార్మేషన్ వ్యూ కోసం చాలామంది వంజంగి, లంబసింగి వెళ్తారు. బట్ అరకులోనే చాలా దగ్గరలో మనకి మాడగడ వ్యూ పాయింట్ అనేది ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇది కూడా రీసెంట్గా డెవలప్ అయిన ఏరియా. ఈ మాడగడ వ్యూ పాయింట్ దగ్గర సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు అరకు వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా ఇక్కడ రీచ్ అయిపోతే చాలా బాగుంటుంది వ్యూ అయితే చూడడానికి. మేమైతే 8 o'clock వరకు అక్కడే ఉన్నాము, ఆ సన్ రైజ్ చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ. చాలా బాగుంది అక్కడైతే వ్యూ అంతా. ఈ క్లౌడ్ ఫార్మేషన్ వ్యూ అయితే సూపర్గా ఉంది, ఏదో స్వర్గంలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అసలు. ఇక్కడ బ్యూటిఫుల్ క్లౌడ్ ఫార్మేషన్ వ్యూ పాయింటే కాకుండా చాలా ట్రైబల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ఇక్కడ మన చేతులతో మనమే పాటరీ చేయొచ్చు. ఆ పాట్ మీద మన పేరు కూడా రాసిస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ యారో షూటింగ్, బెలూన్ షూటింగ్ కూడా ఉంటాయి. మా కన్నయ్య అయితే యారో షూటింగ్ చేస్తున్నాడు చూడండి. ఆ బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఉయ్యాలు ఊగుతూ ఉంటే చాలా బాగుంది ఆ ఫీలింగ్ అయితే. ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ దింసా అయితే పర్ఫామ్ చేస్తున్నారు. మనం కూడా ట్రెడిషనల్గా రెడీ అయ్యి దింసా డ్యాన్స్ పర్ఫామ్ చేయొచ్చు. మేమైతే ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము ఆ ప్లేస్ నుంచి. మా టెంట్ హౌస్ దగ్గరికి రీచ్ అయిపోయాము మేమైతే. ఇదే మా టెంట్ హౌస్. దీనికి లాక్ ఏమి ఉండవు, జిప్ ఓపెన్ చేయంగానే ఓపెన్ అవుతుంది. బ్యాగ్స్ అండ్ లగేజ్ అంతా టెంట్ హౌస్లోనే పెట్టేశాము. ఇక్కడే ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంట్ హౌస్ అయితే చెక్అవుట్ చేసేసాము. నైట్కి వెళ్ళిపోతాం కదా. నెక్స్ట్ అయితే చాప్రాయి వాటర్ ఫాల్స్ని విజిట్ చేసాము. ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. చూసారా ఈ వాటర్లో అందరూ భలే స్లైడ్ అవుతున్నారు, అందరూ భలే జారుతున్నారు. చాలా వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా బాగుంది. మా కన్నయ్య కూడా దిగాడు ఆ వాటర్లోకి. ఎక్కడ జారిపోతాడని భయం వేసింది నాకు, అంత వాటర్ ఫ్లోటింగ్ ఉంది అక్కడ. ఇక్కడ క్యూట్గా ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. అక్కడ రాయి అలా ఉండడం వల్ల ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే క్రియేట్ అయింది. ఆ చిన్న రాయి మీద అటు నుంచి అటు అందరు నడుస్తూ ఉన్నారు. ఈ చాప్రాయి వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ అంతా కింద ఫ్లో అవడం వల్ల మొత్తం అంతా జారిపోతూ ఉంటుంది. నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. నేనైతే 2 సార్లు జారిపడ్డాను. నెక్స్ట్ అయితే మేము అరకు పైనరీకి వెళ్తున్నాం. చాప్రాయి నుంచి అరకు వెళ్ళే దారిలో జైపూర్ రోడ్లో ఈ అరకు పైనరీ అయితే కనిపిస్తుంది మనకి. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ అరకు పైనరీ ఒక షూటింగ్ స్పాట్. దీనిలో ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద పైన్ ట్రీస్ ఉంటాయి, పైన్ చెట్టు కాయలు కూడా ఉంటాయి. పైన్ ట్రీస్ మధ్యలో అలా వాక్ చేసుకుంటూ ఒక వీడియో తీసుకుంటే మస్తు ఉంటుంది. ఈ పార్క్ మొత్తం ఎకో ఫ్రెండ్లీ థీమ్తో బిల్డ్ చేశారు. ఈ పార్క్ లోపల కెఫ్టేరియాలో ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కెఫ్టేరియా పక్కన ఒక వుడెన్ డెక్ ఉంటుంది, దాని మీద ఫొటోస్ దిగడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఫొటోస్కి బెస్ట్ స్పాట్ అనే చెప్పాలి ఈ వుడెన్ డెక్. పైన్ ట్రీస్ అయితే ఆకాశంలోకి ఉన్నట్టు ఉంటాయి, పైన్ చెట్టు కాయలు కూడా కనిపిస్తాయి అక్కడ. అక్కడే ట్రీ డెక్ కూడా ఉంటుంది, ఆ ట్రీ డెక్ మీద కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. పైనరీ కంప్లీట్ అయ్యేటప్పటికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా అరకుకు వెళ్ళిపోయి లంచ్ చేసేసి ఇంకా అరకులో ఉన్న బొటానికల్ గార్డెన్స్ చూసుకున్నాము. ఇదే పద్మపురం గార్డెన్స్ అండ్ బొటానికల్ గార్డెన్. ఇక్కడ పార్క్ అంతా ఒక రౌండ్ వేయడానికి టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. చూస్తున్నారా ఇక్కడైతే ఒక చిన్న ట్రీ హౌస్ కూడా ఉంది, చాలా క్యూట్గా ఉంది. ఈ పద్మపురం గార్డెన్స్ అంతా ఎక్కువ ప్లాంట్సే ఉంటాయి, ఎక్కువ గార్డెన్స్ లాగా ఉంటుంది. రోజ్ ప్లాంట్స్ కనిపిస్తే దానికున్న రోజ్ని కోసుకొస్తున్నాడు మా కన్నయ్య నాకు ఇవ్వడానికి. ఈ పార్క్లో కన్ఫ్యూషన్ మేజ్ కూడా ఉంది. కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. చిన్నపిల్లలు ఉయ్యాలో ఉంటే నేను కూడా ఊగుతున్నాను. ఈ పద్మపురం గార్డెన్స్ మీకు టైం ఉంటే వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ పద్మపురం గార్డెన్స్కి పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క ఎంట్రన్స్. మొత్తం చాక్లెట్స్తో డిజైన్ చేశారు, చాలా బాగుంది చూడటానికి.
లోపలికి ఎంటర్ అవగానే మనకి అంత చాక్లెట్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. చాలా క్యూట్గా ఉంటాయి చూడడానికి ఆ చాక్లెట్ కాయలు. మొత్తం అంతా చాక్లెట్ ట్రీస్తోనే డిజైన్ చేశారు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అంతా. ఎటు చూసినా చాక్లెట్తోనే ఉంటుంది డిజైన్. చూసారా ఆర్కిటెక్చర్ మొత్తం ఎటు చూసినా చాక్లెటీగానే ఉంది. నాకు ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాక్లెట్స్ తినాలనిపిస్తుంది. ఎక్కడున్నాయని చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాం చాక్లెట్. మీరు చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినట్టయితే ఒకటి మర్చిపోకండి, దీని ఎంట్రీ టికెట్ ఒక దగ్గర చూపిస్తే కంపల్సరీగా మనకు చాక్లెట్ అనేది ఫ్రీగా ఇస్తారు. దానికోసమే వెతుక్కుంటూ వెళ్తున్నాను నేను. ఇక్కడైతే షాప్స్లో ఎటు చూసినా చాక్లెట్సే కనిపిస్తున్నాయి. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాక్లెట్స్ అయితే. ఇందులో మొత్తం చాక్లెట్ హిస్టరీ ఉంటుందంట. చాక్లెట్ అసలు ఎలా తయారవుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రాసెస్ అంతా ఉంది ఇందులో. ఇక్కడైతే మనకి టికెట్ చూపిస్తే ఎంట్రీ టికెట్ మనకి చాక్లెట్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇదిగో మా కన్నయ్య 2 చాక్లెట్లు తీసుకుని వస్తున్నాడు బయటికి. నాకు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే బాగా నచ్చింది. ఎటు చూసినా చాక్లెట్తోనే డిజైన్ చేశారు కదా ఆర్కిటెక్చర్ అంతా. అండ్ ఇక్కడ డిఫరెంట్ వుడెన్ టాయ్స్ ఉన్నాయి చూసారా, స్క్వెరల్, స్నేక్స్, అలా వుడెన్ టాయ్స్ చాలా ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి టాయ్స్ అన్నీ. నెక్స్ట్ అయితే మేము అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ఈ ట్రైబల్ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్. ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదంతా ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి వాటర్ యాక్టివిటీస్ అవన్నీ కనిపిస్తాయి స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ స్కై సైకిల్, జిప్ లైన్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ మ్యూజియంలో అయితే వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ దింసా పర్ఫామ్ చేస్తున్నట్టుగా ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగితే సూపర్గా ఉంటుంది. మనం రియల్గా అక్కడ ట్రైబల్స్తో దింసా పర్ఫామ్ చేస్తున్నట్టుగా అయితే ఫీలింగ్ వస్తుంది. ఈ ట్రైబల్ మ్యూజియంలో మనం మెయిన్గా చూడాల్సింది ఇదే. ఇందులో ట్రైబల్స్ యొక్క కల్చర్ అంతా ఉంటుంది స్టాచ్యూస్ రూపంలో. నెక్స్ట్ ఇక్కడే ఫోటో గ్యాలరీ కూడా ఉంది. ఈ ఫోటో గ్యాలరీలో వచ్చేసి ట్రైబల్స్ యొక్క జ్యువెలరీ అయితే ఉంటుంది. వాళ్ళు పెట్టుకునే నగలు, బ్యాంగిల్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళ కల్చర్ అంతా ఫొటోస్లో డిస్ప్లే చేశారు. అండ్ ఆ తర్వాత అయితే ఆ ట్రైబల్ మ్యూజియంలోనే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. మనకి కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. ఈ ట్రైబల్ మ్యూజియం నుంచి బయటకు రాగానే స్ట్రాబెర్రీస్ అయితే కనిపించాయి. చాలా బాగున్నాయి స్ట్రాబెర్రీస్ అయితే చూడటానికి. ఆ స్ట్రాబెర్రీస్ తింటూ ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉన్న కాఫీ మ్యూజియంకి అయితే వచ్చేసాము మేము. ఈ కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే వ్యూ అంతా ఇలా ఉంటుంది. మొత్తం వాల్స్ అన్నీ కాఫీ బీన్స్తో ఉంటాయి. ఇక్కడంతా బ్యూటిఫుల్గా ఉంటుంది వే అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి కాఫీ మ్యూజియం అంతా. కాఫీ మ్యూజియంలో అక్కడ పండించిన కాఫీ గింజలతో చేసిన కాఫీ అయితే అవైలబుల్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి. లో వాల్స్ అన్నీ కాఫీ బీన్స్తోనే డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కాఫీ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఈ కాఫీ మ్యూజియంలో అసలు కాఫీ ఎలా తయారవుతుంది, సీడ్ నుంచి కాఫీ వరకు మొత్తం ప్రాసెస్ అంతా, ఈ జర్నీ అంతా ఉంటుంది ఇక్కడ ఈ కాఫీ మ్యూజియంలో. ఫస్ట్ సీడ్స్ ఎలా పండిస్తారు, తర్వాత ఆ గింజల్ని ఎలా తీస్తారు, కాఫీ గింజల్ని, ఆ మొత్తం ప్రాసెస్ అంతా ఉంటుంది ఈ మ్యూజియంలోనే.
ఈ కాఫీ మ్యూజియం మొత్తం చూసుకునేటప్పటికి మాకు ఈవినింగ్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోయాము రైల్వే స్టేషన్కి. అరకు రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అదే రణజిల్లేడు వాటర్ ఫాల్స్. లైట్ ఫెయిల్ అవ్వకముందే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవ్వాలని వెళ్తున్నాము ఫాస్ట్గా, ఒక్కసారి చూసి వద్దామని. ఈ రణజిల్లేడు వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో సన్ఫ్లవర్ తోటలు అయితే కనిపించాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫైనల్గా రణజిల్లేడు వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం మేము. ఈ వాటర్ ఫాల్ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది. వాటర్ ఫ్లోటింగ్ అయితే మేము వెళ్ళినప్పుడు తక్కువగానే ఉంది. రైనీ సీజన్లో అయితే ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా ఉంటాయంట ఈ వాటర్ ఫాల్లో. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. బట్ ఓకే. ఫైనల్గా అరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. నైట్కి అయితే అరకు నుంచి వైజాగ్కి ట్రైన్ ఉంది. సో అది ఎక్కుదామని వచ్చేసాము అరకు రైల్వే స్టేషన్కి. బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరి అంజనీ వ్లాగ్స్.